వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పెరిమెంట్స్. ఈ వీడియో అయితే ఎక్స్పెరిమెంట్ నెంబర్ 6 లో మేము చేస్తాం పింగ్ పాంగ్ బాల్స్ తో ఒక బోట్ ని. మీరు ఇంతవరకు మన ప్రీవియస్ వీడియో చూస్తే ఫుట్బాల్స్ తో అయితే మేము బోట్ అయితే తయారు చేసినాం. అండ్ ఈ వీడియోలో అయితే ఇంత పెద్ద ఫుట్బాల్స్ తోనే కాదు, ఇంత చిన్న పింగ్ పాంగ్ బాల్స్ తో కూడా మేము బోట్ చేస్తామని మీకైతే ప్రూవ్ చేస్తాం. అండ్ ఈ వీడియో అయితే చాలా ఎక్స్పెరిమెంటల్ గా ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా క్యాలిక్యులేషన్స్ వచ్చినాం ఈ వీడియోలో. అండ్ ఇది పింగ్ పాంగ్ బాల్స్తో బోట్ అనేది చాలా అంటే చాలా టఫ్ ఛాలెంజే. కానీ ఎంత టఫ్ ఛాలెంజ్ అయినా మేమైతే ఎక్స్పెరిమెంట్లో ఫెయిల్ అవుతానే ఉంటున్నాం, కానీ దాన్ని సక్సెస్ చేసేంతవరకు మేమైతే దాన్ని ఇడిచిపెట్టే పరిస్థితే లేదు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ పింగ్ పాంగ్ బాల్స్తో ఎట్లా బోట్ తయారు చేస్తాం, అండ్ ఏ విధంగా అది వస్తుంది, దాంట్లో మేము బ్యాలెన్స్ అవుతామా లేదా, అది తేలుతుందా లేదా, దాన్ని ఎలా అరేంజ్ చేస్తామని మొత్తం ప్రాసెస్ తొందరగా బోట్ తయారు చేసి చూసేద్దాం. ఇప్పుడు ఈ బోట్ డిజైన్ అండ్ స్ట్రక్చర్ ఎట్లుందో ఫస్ట్ మనం మాట్లాడదాం. ఆర్టిస్ట్ కూడా ఎట్లా డిజైన్ చేసినాడో ఫస్ట్. సో ఇప్పుడు మనం ఈ పింగ్ పాంగ్ బాల్స్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద ప్లేస్ చేసుకొని అతికేయడానికి ట్రై చేద్దాం. అతికేయడం ఎందుకు, మనం ఇంకొక పని చేయొచ్చు. సింపుల్గా ఎగ్ ట్రే లేక పడతాయి కదా, నీట్గా ఈజీగా పడతాయి. సో మనము లాస్ట్లో ఒక ఛాలెంజ్ కూడా ఎగ్ ట్రే లేక పింగ్ పాంగ్ బాల్ వేసే ఛాలెంజ్ కూడా చేసినాము. సో దాని ఆధారంగా పింగ్ పాంగ్ బాల్స్ ఎగ్ ట్రేలో పెట్టుకుంటే మనకు చాలా వర్క్ లోడ్ తగ్గుతుంది, ఈజీగా ఉంటుంది. సో లోకేష్, మన దగ్గర ఉన్న ఎగ్ ట్రేలు తీసుకొని రాపు. ఓకే, మన దగ్గర అయితే ఎన్ని ఎగ్ ట్రేస్ ఉన్నాయో తెలీదు. సో ర్యాండమ్గా సుమారుగా ఉన్న ఎగ్ ట్రేస్ తీసుకున్నాము. ఒక బ్లాక్ అదే ఒక చెక్క 4x4. మనం ఇప్పుడైతే ఈ బోట్ ఏదైతే ఉందో ఇది 4x4 సైజ్ చేస్తాం. ఎందుకంటే యాజ్ పర్ ఇంటర్నెట్ నాలెడ్జ్, అంటే ఇంటర్నెట్లో ఉన్న దీని ప్రకారం 15 పింగ్ పాంగ్ బాల్స్ 1 పౌండ్ ఆఫ్ వెయిట్ని లిఫ్ట్ చేయగలవు. సో మన దగ్గర ఉన్నది ఆల్మోస్ట్ 650 పింగ్ పాంగ్ బాల్స్ ఉన్నాయి. ఈ 650 పింగ్ పాంగ్ బాల్స్ యూజ్ చేసి ఒక బోట్ స్ట్రక్చర్ అంటే ఒక స్క్వేర్ స్ట్రక్చర్ చేసి దాంట్లో పింగ్ పాంగ్ బాల్స్ అన్ని పెట్టి అట్లా పింగ్ పాంగ్ బాల్స్ అన్ని ఎగ్ ట్రేలో పింగ్ పాంగ్ బాల్స్ పెట్టి ఈ ఎగ్ ట్రేలు స్క్వేర్ 4x4 మీద ప్లేస్ చేసి దానికి వ్రాప్ చేసుకొని అది తేలుతుందా లేదా అనేది చెక్ చేద్దాము. అయితే నా అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా 100% ఫెయిల్ అవుతుంది. కానీ కొన్ని జిమ్మిక్కులు వాడి దాన్ని సక్సెస్ అయ్యేటట్టుగా చేయడమే మా పని. సో విలేజ్ ఎక్స్పెరిమెంట్స్ మేము ఏమి జిమ్మిక్కు వాడతాము, ఎట్లా దాన్ని తేలుస్తాము అనేది మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ తీసుకోండి. మొత్తానికి మన బోట్ డిజైన్ అయితే స్క్వేర్ షేప్ లో ఉంటుంది అనేది వచ్చింది. కానీ లాస్ట్ టైం మాదిరి దీనికి హెడ్ టేల్ ఏమీ లే, ఓన్లీ స్క్వేర్. ఓకే, మన బేస్ కూడా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ దీనిపైన ట్రైల్ ఫస్ట్ ట్రైల్ అమర్చండి. ఈజీ. కానీ ఇంతవరకు మా వీడియోలో చూస్తే మీరు ఏ వర్క్ అయినా ఎటువంటి ప్రాజెక్ట్ చేసినా కానీ శివాన్ని అయితే దాంట్లో వర్క్ స్మార్ట్ నాట్ హార్డ్ అని చెప్పి ప్రూవ్ చేస్తాను అంటాడు. ఇప్పుడు కూడా చూడు, మేము చేత్తో పెట్టచ్చు కానీ ఇట్లా గుమ్మరిత్తవే పడతాయి. సో ఒక బేసిక్ స్ట్రక్చర్ అయితే వచ్చింది పింగ్ పాంగ్ బాల్స్తో.
ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి వ్రాప్ వేసుకుందాం. వ్రాప్ వేసుకొని ఫస్ట్ చెక్ చేద్దాం ఎంత ఇది ఉంది ఏం లేదు అనేది. ఇంకా మిగిలిన బాల్స్ని కూడా ఇంకో 2 ఎగ్ ట్రేలు తెచ్చి మీద పెట్టేసి కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ఫోమ్ బేసిక్గా ఏదో ఫోమ్, ఏం ఫోమ్ అంటే ఇది. సో ఇది స్విమ్మింగ్ నేర్చుకోవడానికి కూడా యూజ్ చేస్తారు చిన్నపిల్లలకి, వాళ్ళకి మునగబేన్ల మాదిరిప ఇంగ్లీష్ వాళ్ళ మునగబేన్లు ఇవి. ఇట్లా కట్టేసుకొని దొంగచ్చా తమ్ముడు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇట్లా పెట్టేసి ర్యాప్ చేసుకుందాం. బోట్ బేస్మెంట్లో అయితే ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం. పైన పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి అరేంజ్ చేసుకుని డైరెక్ట్ ఇంకా టెస్టింగ్. ఫైనల్లీ మన పింగ్ పాంగ్ బాల్లతో బోట్ అయితే రెడీ అయిపోయింది. నాకు ముందర కంటే వెనకలే ఇంకా బాగా కాదా యాదే గుడ్లటేనా కలర్ బాల్లా ఎట్టంటే చెప్పు. గుడ్లటేనా కలర్ బాల్ 100 రూపాయలు బా. అదే బొమ్మ అట్నే చూడు కలర్ బాల్లా. నేను గుడ్లటే బా గ్యాల్ ఇప్పుడు మీ పక్కే పోయిస్తుందా బా. సో పింగ్ పాంగ్ బాల్లతో మన బోట్ పక్కన కాదు, పింగ్ పాంగ్ బాల్లతో మన బోట్ అయితే రెడీ. బాబా సౌండ్ ఇస్తా. సో లేట్ చేయకోకుండా మనం కాలువలోకి వెళ్ళిపోయి టెస్టింగ్ టెస్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ బోట్లో వీళ్ళు సన్నగా ఉన్నారు, ఎట్లయినా ట్రావెల్ చేయగలరు. నేను కొంచెం లావు ఉన్నాను కాబట్టి నేను ట్రావెల్ చేస్తేనే బోట్కి అందం. మనం చేసిన ఎక్స్పెరిమెంట్కి ఒక గుర్తం అనేది ఉంటుంది. ఓకే, అనుకున్నాము. ఒకవేళ ఈ బోట్లో శివ అన్న కానీ తేలితే ఆటోమేటిక్ మేము నలుగురు తేలినట్లే. అప్పుడు ఆటోమేటిక్ నలుగురు అంటే ఒకరు అని అట్లా. నేను డబల్ పోతాం. సో లేట్ చేయకోకుండా మనమైతే మన వెహికల్లో బోట్ని కాలువలోకి తీసుకొని వెళ్తున్నాం. ఓకే రెడీ ఫ్రెండ్స్, మా ఆటో అయితే స్టార్ట్ కాదు, దొబ్బల్సిందే. కొంచెం ముసిల్ అయింది దీనికి, కొంచెం మళ్ళా ప్రాణం పోయల్లా. అయ్యో నెలకి ముసిలికి ఏంటంటే భారీ పోగొట్టండి. దీన్ని చేతో పట్టుకోపోతే ఎగిరిపోతుందేమో. లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం కెనాల్ దగ్గరికి వచ్చేసినాం. కెనాల్ దగ్గరికి మన పింగ్ పాంగ్ బాల్తో రెడీ చేసిన బోట్ని అయితే తీసుకొని వచ్చేసాము. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటి అంటే, ఇది 100% నన్ను అయితే క్యారీ చేయలేదని చెప్పి యాజ్ పర్ ఇంటర్నెట్ క్యాల్కులేషన్స్ ప్రకారం అంటే మనకు తెలుసు. ఎందుకంటే 15 పింగ్ పాంగ్ బాల్స్ 1 పౌండ్ని లిఫ్ట్ చేయగలవు, ఓన్లీ 1 పౌండ్. అట్లాంటిది నేను 90 kgs అంటే ఆల్మోస్ట్ ఒక 200 పౌండ్స్ చేంజ్ ఉంటాను, 200 చేంజ్. సో నన్ను లిఫ్ట్ చేయాలి అంటే మినిమం టు మినిమం
ఒక 1500 పింగ్ పాంగ్ బాల్స్ కావాలి. కానీ మనం దీంట్లో మీరు వీడియోలో చూసినట్టు దీంట్లోకి మనం కొన్ని 5 నూడిల్స్ అయితే యాడ్ చేసినాం. నూడిల్స్ అంటే ఫోమ్తో తయారు చేసిన, లేదు వీడియోలు చూసింటారు కాబట్టి నో ప్రాబ్లం, ఫోమ్తో తయారు చేసిన నూడిల్స్ని యాడ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అయితే మన స్మాల్ సైజ్ ఉన్న శివ ట్రావెల్ చేస్తాడు దీని మీద. నెక్స్ట్ మన శివ అయితే 54 కిలోస్ ఉన్నాడు. సో శివాని మోసింది అంటే ఓకే ఫైన్. తర్వాత నెక్స్ట్ మన ధీరజ్ మీడియం సైజ్ 75 కిలోస్ ఉన్నాడు. ధీరజ్ 75 మీడియం కేటగిరీ కిందకు వస్తాడు. సో ధీరజ్ అయిన ట్రావెలింగ్ చేసి సక్సెస్ఫుల్గా బయటికి దీన్ని తీసుకొని రాగలిగితే నేను కొంచెం లార్జ్ పర్సనాలిటీ 90 kgs ఉన్నాను, నేను దీంట్లో ట్రావెల్ చేస్తాను. సో చూద్దాం ఈ బోటు ఎక్కడ దాకా సస్టైన్ అవుతుంది, నా దాకా వచ్చి నేను దీంట్లో ట్రావెల్ చేయగలనా లేదా అనేది మనం ఇప్పుడు లేట్ చేయకోకుండా ఈ బోట్ని కెనాల్లోకి వదిలి మనము చూసేద్దాం. రెడీ? ఓకే. సో మీరు చూడొచ్చు 55 kgs ఉన్న శివ అయితే హ్యాపీగా ఫ్లోట్ చేస్తున్నాడు నీళ్ళ మీద. మన బోట్లో మనం పింగ్ పాంగ్ బాల్స్తో చేసిన బోట్లో అయితే శివ ట్రావెల్ చేస్తున్నాడు. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఒక 30 feet డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. కమాన్ శివ, కమాన్ కమాన్ కమాన్. శివ అయితే చాలా చిన్న పర్సనాలిటీ కదా, అందులోనూ పింగ్ పాంగ్ బాల్తో సహా ఇతను కూడా తక్కువ వెయిట్ ఉండడంతో హ్యాపీగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. చూడొచ్చు మీరు, హ్యాపీగా పడుకున్నాడు. సో నెక్స్ట్ ధీరజ్ దాని మీద ట్రావెల్ చేస్తాడు. ధీరజ్ అయితే 75 kilos ఉన్నాడు. ధీరజ్ దాని మీద ఆల్మోస్ట్ ఇది 200 meters డిస్టెన్స్ ఉంటుంది. ఈ 200 meters ధీరజ్ ట్రావెల్ చేయగలడా లేదా అనేది మరి కొద్దిసేపట్లో మనం తెలుసుకోబోతున్నాం. శివ అయితే సక్సెస్ఫుల్గా 200 meters ఈ మన పింగ్ పాంగ్ బాల్స్తో చేసిన బోట్లో ట్రావెల్ చేసి సక్సెస్ఫుల్గా ఇటువైపుకి వచ్చేసాడు మళ్ళా. నెక్స్ట్ సో మన స్మాల్ కేటగిరీలో శివ అయితే సక్సెస్ఫుల్గా ట్రావెల్ చేయగలిగాడు. సో ఇప్పుడు కమింగ్ టు మీడియం కేటగిరీ అయితే మన ధీరజ్ ట్రావెల్ చేయబోతున్నాడు. ధీరజ్ ట్రావెల్ చేయగలడా లేదా అన్నది చూసుకొని ధీరజ్ ట్రావెల్ చేయగలిగితే హ్యాపీ, అంటే సక్సెస్ఫుల్గా అక్కడ దాకా పోయి మళ్ళీ బోట్ని తీసుకొని వస్తే లార్జ్ కేటగిరీలో ఉన్న నేను మీడియం. నాకైతే భయం అవుతుంది, ఎందుకంటే ఒకవేళ నన్ను కానీ మోస్తే ఇంకా ఆటోమేటిక్ శివ నన్ను మోసేస్తుంది. నాకు తెలుసు కదా గ్రిప్ 100%. మీడియం నేను లార్జ్, నేను డౌట్. స్మాల్ పర్ఫెక్ట్. మీడియం కూడా 1000%. లార్జ్కి లార్జ్ నో గ్యారంటీనా? లార్జ్ కూడా గ్యారంటీ. సో మనం ఇంకా ఎక్కువ టైం ఎండలో వేస్ట్ చేయకూడదు. మన బోట్ అయితే నీళ్ళలోకి దిగిపోయింది. ఇప్పుడు చూద్దాం మన ధీరజ్ ఎంతవరకు ట్రావెల్ చేస్తాడు అనేది. ఓకే ధీరజ్, ఇట్స్ టైమ్ టు ట్రావెల్ ఆన్ యువర్ బోట్. తయారు చేసేది ఒక కాన్సెప్ట్, అంటే దీంట్లో మళ్ళీ మేము డబుల్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఎంతవరకు వెయిట్ మోస్తుంది అనేది. అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది, మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నా వెయిట్ మోస్తుందా లేదా, ఒకవేళ శివ అన్న వెయిట్ కూడా మోస్తుందని మీకు అనిపిస్తే తొందరగా కామెంట్ చేసి చెప్పండి, ఎస్ ఓ నోనో అని చెప్పి. శివ అయితే నన్ను తిప్పుతాడు. లెట్స్ గో శివ. 3, 2, 1 గో. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ధీరజ్ హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నాడు దాని మీద. సో మన ధీరజ్ అయితే వెనకాల మీరు చూసుకున్నట్లయితే ట్రావెల్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ రిజల్ట్ చూసిన తర్వాత మనకి ఏమర్థమవుతుంది అంటే మనం చేసిన పింగ్ పాంగ్ బాల్స్తో బోట్ అయితే సక్సెస్ అయినట్లే. ఓకే, సక్సెస్ 99th
స్టెప్పులో ఉన్నాము. కొంచెం భయం వేసింది ఏదో సౌండ్ వస్తే పన్నాడేమో అని. 99 స్టెప్స్ మనం వేసేసినట్లే ఇంకొక 1 స్టెప్పే మిగిలి ఉంది. ఆ 1 స్టెప్ ఏంటి అంటే నేను దాంట్లో అక్కడ దాకా పోవడమే. సో చూద్దాం. బోట్ అయితే 100% బ్యాలెన్స్ చేస్తుంది. నన్ను 75 kgs పైన ఉంటా. డ్రైవింగ్ చేసి బండి స్టార్ట్ చేసి ఇస్తా. అమ్మో భయం శివా. సెంటర్లే కదా. అమ్మో సాయిరామా. అయ్యో చూస్తే కంఫర్టబుల్గానే ఉంది. కంఫర్టబుల్ అంటే చాలా కంఫర్ట్గానే ఉంది. ఇంకా కదలచ్చో లేదో కూడా తెలియదు నాకు. అమ్మా వెయిట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాను కాబట్టి ట్రావెల్ చేయగలుగుతున్నాను హ్యాపీగా. నాకైతే చాలా భయం అవుతుంది. ఒకవైపు ఎండ, ఇంకోవైపు చలి, చల్లదనం. అమ్మో కానీ సక్సెస్ఫుల్గా బోట్ అయితే ట్రావెల్ అవుతూ ఉంది. అండ్ ట్రావెలింగ్ లుక్స్ ఈజీ. మనము ఇట్లా ఒక మంచి బోట్ రెడీ చేసుకుంటే 7 సముద్రాలు అన్నీ ఈదేయచ్చు. అంత కంఫర్టబుల్గా ఉంది ఇదైతే. చాలా 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 కంఫర్టబుల్గా ఉంది బోటు. నిజం చెప్పాలంటే వెయిట్ డిస్ట్రిబ్యూట్ చేసి పనుకున్నాం కాబట్టి బాగుంది అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం కొన్ని విన్యాసాలు చేద్దాం, నిలబడడానికి ట్రై చేద్దాం. ఓకే ఇదైతే మన కెపాసిటీ కాదు, తట్టుకోలేకపోతుంది ఇది. సో సక్సెస్ఫుల్గా 200 మీటర్స్ ఏదైతే ఉందో మన చెక్ పోస్ట్ పాయింట్ వచ్చేసినాము. చెక్ పోస్ట్ పాయింట్ దగ్గరికి ఇంతకు మించి ట్రావెల్ చేస్తే ఇది మునిగిపోతుందేమో అని భయం అవుతుంది. ఓకే బట్ స్టిల్ చెక్ పోస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసినాము. ఒక పని చేద్దాం, ఇది ఇంకా ఎంత దూరం ట్రావెల్ చేయగలమో చూద్దాం దీన్ని. ఇడు చూడొచ్చు. ఓకే మన సెకండ్ చెక్ పోస్ట్ పాయింట్ 300 మీటర్స్ కూడా దాటేసినాము. దీని మీద ట్రావెలింగ్ బాగానే ఉంది కానీ కొంచెం భయంగా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం 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 శ్రింక్ అవుతా వస్తూ ఉంది బోటు. చూడొచ్చు ఇక్కడ మొత్తం చూడొచ్చు శ్రింక్ అయిపోయింది ఒక సైడ్ బోటు. సో కొంచెం జాగ్రత్తగా మనము వెయిట్ని బ్యాలెన్స్ చేసుకుంటే టఫ్గానే ఉంది ఇది. ఎక్స్పెరిమెంట్ అయితే మేము చాలా అంటే చాలా భయపడుతూనే చేసినాం. అన్న కూడా చెప్పినాడు 100% ఫెయిల్ అవుతుంది అని చెప్పి. కానీ ఏదో గీతలబ్ అన్నీ చేసి మొత్తానికైతే విలేజ్ ఎక్స్పెరిమెంట్స్తో గూగుల్ పెట్టుకున్నా కూడా దాని క్యాలిక్యులేషన్స్ కూడా మారిపోతాయి అన్నట్టు మేము ప్రూవ్ చేసినాం. వెళ్ళిపోతానడే. ఓకే మేమైతే దీన్ని నార్మల్గా టెస్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇంకా అంత మంచి అక్యురసీతో ఎంతమంది బరువు వస్తుందని తెలుసుకునే దానికోసము మేమైతే స్మాల్, మీడియం, లార్జ్గా 3 డిఫరెంట్ సైజెస్గా మేమైతే స్ప్రెడ్ అయిపోయి శివాని ఫస్ట్ చేసినాం భయంగానే. మొత్తానికి శివ అయితే తేలినాడు. ఇంకా నన్ను తేలిస్తే చాలరా స్వామి అనుకునే టైంకి నన్ను కూడా తేలి ఇంకా శివాన్ని కూడా తెలిపించేసింది ఏకంగా. ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ సక్సెస్. 6th ఎక్స్పెరిమెంట్. అండ్ ఇలాంటి కొత్త ఎక్స్పెరిమెంట్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మేము ఏ ఎక్స్పెరిమెంట్ అయినా కానీ సక్సెస్ అయిన వరకు అస్సలు ఇడిచిపెట్టము. మీరు మమ్మల్ని పడేసేది అట్లున్నారు. ఓకే ఇలాంటి కొత్త వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి. ఈ వీడియోని కాదు ప్రతి ఒక్క వీడియోని. ఈ వీడియో అయితే ఏంటి, బాయ్ బాయ్.